భోగి పండుగ కథ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతాదమః అన్నది విష్ణు సహస్రనామం. ధనుస్సే వేదము, ధనుస్సనే వేదము. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు సహస్రనామములు. కనుక ధనుర్మాస భంగం జరిగితేనే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. కోటి నదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేవే మనసా అన్న తోడిరాగ కీర్తనలో అద్భుతంగా ధనురాకారముగానున్న కనుబొమ్మల మధ్య స్థానమునే ధనుష్కోటి అని, నదుల వలె ప్రవహించు నాడీ ద్వారములకు అది కేంద్రమని, ధ్యాన యోగ లక్ష్యమని వర్ణించాడు నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. శ్రీరాముడు శివధనుర్భంగము చేశాడంటే ఓంకార రూపమైన ధనస్సును రాముడు భగ్నం చేయగా ఓం అనే వేదములుగా లోకంలో ప్రసారమై ప్రసిద్ధి చెందినాయి. భంగం అంటే తరంగమని మరొక అర్థం ఉన్నది. ధనుర్మాసములోని ధనుర్భంగము వలన శీతము భగ్నమై ఉష్ణము ప్రసరిస్తుంది. మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ధనుర్మాసం అంటే వేదమాసం. మా ఆస మాస అనగా లక్ష్మి నిండి ఉన్న మాసమని అర్థము. వేదలక్ష్మి వేదమాత యొక్క శోభతో నిండి ఉన్న మాసమని అర్థము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేస్తారు. అగ్ని సూర్యునికి ప్రతీక. ఋగ్వేదంలో అగ్ని ఆరాధన విశేషంగా చెప్పబడింది. భోగి మంటల్లో సంకటాలు దగ్ధమవుతాయి. ఆ మంటలు మానవాళి కల్మషాన్ని పటాపంచలు చేస్తాయి. మనలోని పాత దుష్ప్రభావాలని, దుర్గుణాలను జ్ఞానమనే మంటల్లో వేసి దహించాలి. భోగి రోజున ఉదయాననే అభ్యంగన స్నానం చేస్తారు. చిన్నపిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి భోగి రోజు సాయంత్రం వరుసగా కూర్చోబెట్టి వారి శిరస్సుపై రేగి పండ్లు, బంతిపూల రెక్కలు దిష్టి తీసి పోస్తారు. పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. రేగి పండ్లలో సౌరశక్తి ఉంటుంది. శిరస్సు మీద పడితే ఆ శక్తి తేజస్సు పిల్లలకి వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ భోగి పండ్లను పిల్లలకు శిరస్సుపై పోసే అద్భుతమైన ఆచారం అనాదిగా వస్తుంది. గోదారంగనాథుల కళ్యాణం. భోగి పండుగ అనగానే జ్ఞప్తికి వచ్చేది గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం. శ్రీ విల్లిపుత్తూరు నివాసి అయిన పెరియాల్వార్ విష్ణుచిత్తుడు ఆ ఊరిలోనే వేంచేసిన వటపత్ర సాయిని నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తులసి పూలమాలలు కట్టి ఆ స్వామికి సమర్పిస్తూ ఆ కైంకర్యంలో ఆత్మానందాన్ని పొందుతూ సంపూర్ణ శరణాగతి భావంతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఒకనాడు తులసీవనంలో చెట్లను కుదురులు చూస్తుంటే ఒక అయోనిజ శిశుప్రాయంలో భగవదత్తంగా లభించింది. బిడ్డలు లేని తనకు ఆ వటపత్ర సాయి ఆ లోటును తీర్చాడని సంతోషించి పరమాత్మకు కృతజ్ఞతాభావాన్ని సర్వదా చెప్పుకుంటూ ఆ బిడ్డకు కోదై అనగా పూలమాల అని పేరు పెట్టుకున్నాడు. గో అంటే వేదవాక్కులు, భూదేవి అనే అర్థాలున్నాయి. భూదేవి ఆ శిశువును తనకు ప్రసాదించిందని గోదా అని నామకరణం చేశాడు. పూలమాలలను తను మొదటిగా ధరించి తరువాత స్వామి అలంకారానికి పంపించేది కనుక గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరు వచ్చింది. అందరినీ రక్షించే తల్లిగా ఆండాలని పిలిచేవారు. తమిళులు సూడి కోడుత్తాల్ అని పిలుస్తూ పూజిస్తారు. అన్ని పేర్లలోకి గోదాదేవి, ఆండాల్ అనే నామములు ప్రసిద్ధములు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను సహజ సిద్ధంగా పొందిన గోదాదేవి శ్రీరంగనాథుని పతిగా తలంచి భక్తి శ్రద్ధలతో ఆరాధించి స్వామి అనుగ్రహమును పొంది మకర సంక్రమణం సంక్రాంతి పండుగకు వెనుక రోజైన భోగి పండుగ నాడు శ్రీరంగనాథుని వివాహమాడుతుంది. 30 రోజుల పాటు మార్గళీ వ్రతాన్ని ఆచరించి సంపూర్ణ శరణాగతితో గోదాదేవి కీర్తించిన 30 పాసురముల రూపమే తిరుప్పావై దివ్య ప్రబంధము. తిరు అంటే శుభప్రదమైన, శ్రీప్రదమైన, పావై అంటే నోము లేక రథం, అదే మేలినోము, సిరినోము. భోగి పండుగ బలిచక్రవర్తి వామనావతారం.
బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపిన పర్వదినమే భోగి పండుగ అని చెప్తారు పెద్దలు. 3 అడుగుల స్థలం ఇవ్వవలసినదిగా కోరుతాడు వామనావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు. 3 అడుగుల స్థలం ఇచ్చి తనలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను, సత్వరజ తమోగుణములను, దారేషణ పుత్రేషణ ధనేషణలను హరింపచేసుకున్నాడు బలిచక్రవర్తి. ఇది భోగి పండుగకు దీప్తినిస్తుంది. భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలికి తట్టుకునేందుకు బగబగ మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంలో విసుగు కలిగితే మరో విషయం లభించాలని, కానీ ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందినది. అది ఏమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టినది, రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సంప్రదాయం పర్వంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందు రోజే రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుండి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. ఈ పండుగ నాడు ఆంధ్రులు కొత్త బట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పండుగ నెలల్లో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలు వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.
గోదావరి జిల్లాల ప్రాంతాల్లో భోగి రోజున కోడిపందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్థాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీ పడుతుంటారు. భోగి రోజు దాదాపు విద్యార్థులందరికీ సెలవు ఉంటుంది. వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ సొంత ఊళ్ళు చేరుకుంటారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. కొన్ని సముదాయాలలో ఈ సంబరాన్ని సంక్రాంతి నాడు కూడా జరుపుకుంటారు. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడ్డలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. సహజంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా భోగి పళ్ళను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన చిన్నారులకి నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుంది. తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని, మరి ఆ పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంటుంది. రేగిపండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి. మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదొడుగులకైనా ఎదుర్కొని పెరుగుతుంది. 15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుంది. భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇది భోగి పండుగ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.